బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి 3 దినాలకు ఒకసారి దశమ భాగములను తెచ్చి అర్పించు. అలా ఇస్తామండి మనం దశమ భాగాలు. ఎందుకంటే దేవుడిచ్చిందే కదా, దేవుడికి ఇచ్చింది ఇవ్వడానికి చాలా బాధ ఉంటుంది కొంతమందికి. కానీ వీళ్ళైతే దశమ భాగాలు బాగానే ఇస్తున్నారండి కదా. ఎవరు? ఇశ్రాయేలు యూదులు దశమ భాగాలు బాగానే ఇస్తున్నారు కదా. ఇంకా ఏం చేస్తున్నారు? ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి. దశమ భాగం తెచ్చి అర్పించుడి. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి. స్వేచ్ఛార్పణను చాలండి. ఎందుకంటే మీరు ఇవన్నీ చేస్తున్నారు, కానీ ఇవన్నీ నాకు ఇష్టమైనవి కాదు. పులిని పిండితో చేయాలి కదా, పులిసిన పిండితో వీళ్ళు చేస్తున్నారు అనమాట. దశమ భాగాలు బాగానే ఇస్తున్నారు, కానీ మీరు ఏమనుకుంటున్నారంటే మేమన్నీ ఇవి చేస్తున్నాము కదా, ఇవన్నీ ఇస్తున్నాము కదా అని చెప్పి మిమ్మల్ని మీరు మోసపరుచుకోవచ్చు కదా. ఈ రోజుల్లో మతాచారం చాలా ఎక్కువ. ఆదివారం వచ్చిందంటే ఏం చేస్తాము? చక్కగా తయారై మరి చర్చికి వెళ్తాం కదా. చర్చి నుంచి బయటికి రాగానే మరి దైవ సేవకులు ఏం వాక్యం అందించారంటే, అదేదో అది ఎవరి గురించి చెప్పారు నాన్న అంటే, అదేదో డాడీ మరి ఏదో సమయాల గురించి ఏదో చెప్పినట్టున్నాడు. ఏమి చెప్పాడు రా సమయాల గురించి అంటే, అదేదో చెప్పాడులే, నేను విన్నానులే. నిజం ప్రేమించబడారా? ఈ రోజులో అనేకులు వాక్యం విని విడిచిపెడుతున్నారు, ఆలకించుకున్నారు. అందుకే ఆమోస్ ఏమిటంటే చెప్తున్నాను అంటే, ఆలకించుడి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకునండి. ఎందుకంటే ప్రేమించబడారా, ఆ దినమున ఎవరు కూడా తాళలేరు, ఆ దినమున ఎవరు ఆగలేరు, ఆ దినమున ఎవరు మరి ఆ ఉగ్రతకు తట్టుకోలేరు. ఆ ఉగ్రత ఎలా ఉంటుందో అని మనం గమనించినట్లయితే చూడండి, యెహోవా దినము రావాలని చాలా మంది కోరుకుంటారండి. దేవుడు ఎప్పుడు వస్తాడా, నేను ఎప్పుడు ఎత్తపడతానని చెప్పి చాలా మంది ఎదురు చూస్తుంటారు. బాగుందండి, నేను కాదని చెప్పలేదు. కానీ ఆ దినము మరి ఎటువంటి మరి దినముగా ఉందో మనము ఆశిద్దామండి, మనం చూద్దామండి. చూడండి 16వ వచనం, 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. దేవుడును సైన్యములకు అధిపతిని ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీ మధ్య నేను సంచరించబోచున్నాడు కనుక రాజ్య మార్గములన్నీ అంగలార్పు విడవబడును. వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందులు. అంగలార్చుటకు వారు సైన్యంలో పిలుదురు. రోదన చేయు నేర్పుగల వారిని అంగలార్చుటకు పిలిపెదురు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకొక మాట చదువుదాం. 18వ వచనం చదువునాను. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్నవారులారా, నా ప్రియ క్రైస్తవుడా, నా ప్రియ క్రైస్తవ సోదరి, దేవుడు రావాలని నువ్వు ఆశిస్తున్నావా? ఇక్కడ ఒక మాట మనకు రాబడ్డది, మనం గమనించినట్లయితే ఆ మాట ఏమిటంటే, యెహోవా దినం, ప్రభు రాకడ సమీపమై ఉన్నదని చెప్పేసి అనేక సేవలు ప్రకటిస్తున్నారండి. ఆ దినము ఎలా ఉంటుందో నువ్వు ఇక్కడ గమనించినట్లయితే వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? చదువునా. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్నవారులారా, యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్నవారులారా, మీకు శ్రమ. యెహోవా దినం వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. యెహోవా దినము అది వెలుగు కాదు, అది అంధకారమని వాక్యము సెలవిస్తున్నది. కనుక నువ్వు సిద్ధపాటు చేసుకో, నువ్వు ఇలాగూ చేయాలి. దేవుడు నీకు ఇలాగూ చేయబోచున్నాడు. ఏమి చేయబోచున్నాడు అంటే, నీ యొక్క జీవితాన్ని మార్చుకుని సిద్ధపాటు చేసుకో, లేకపోతే ఆ యొక్క ఉగ్ర దినమును నీవు తప్పింపబడవు, తప్పించుకోలేవు అని చెప్పేసి నీ యొక్క జీవితాన్ని సూటిగా ఆయన అడుగుచున్నాడు. ఆ రోజు అనేకులకు దమస్కు వారికి ప్రకటించాడు, గాజా వారికి ప్రకటించాడు, ఫిలిస్తీయులకు ప్రకటించాడు, తూరు వారికి ప్రకటించాడు, ఏదోం వారికి ప్రకటించాడు, అమ్మోనులకు ప్రకటించాడు, చివరికి మరి మోయాబులకు ప్రకటించాడు. మనకి ఆయనకు ఇష్టమైన ప్రజలు ఎవరనగా యూదులు, ఇశ్రాయేలులకు ప్రకటించారు. ఎవరికి వదిలిపెట్టలేదు. మీరు అనుకుంటున్నామో అది యెహోవా దినం వస్తే అది చీకటి ఎవరికంటే దేవుని నమ్మని వారికి కదా, మాకు కాదు కదా. అనగా మేము ఇశ్రాయేలు యూదుల వంటి వారం కదా, అనగా మేము రక్షింపబడిన వారం కదా, అనగా విశ్వాసము కదా నన్ను అనుకుంటున్నామేమో. కానీ ఆ దినము నీకు కూడా అది చీకటమై ఉండునని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే నీవు ఆలోచన గ్రహింపు లేక, నీవు ఆలోచించుకొనక, నీ యొక్క జీవితానికి దేవునికి సమర్పించుకొనక నీవు అటు ఇటు జీవిస్తున్నావు. కనుక ఆయన వారితో చెప్పిన మాట ఈరోజు నీతో ఏమి చెప్పుచున్నాడు అంటే, చూడండి, చదవండి, గమనించండి. చదువునా.
ఒకడు సింహమున వద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చేయి వేయగా పాము వాని కరిచినట్టు దేవునికి స్తోత్రము చెప్తాం. ప్రేమించుకున్నారా, వాక్యం అంటున్నా నా యొక్క ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిన్ను నీవు క్రీస్తులో అనగా యేసులో నువ్వు సిద్ధపాటు చేసుకోకపోతే, నీ యొక్క జీవితాన్ని నువ్వు కడుక్కోకపోతే, నీ యొక్క జీవితాన్ని దేవునికి అంకితం నువ్వు చేసుకోలేకపోతే, ఆ ఉగ్రత దినమందు నీకు వస్తున్నటువంటి శ్రమను ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని చెప్పుచున్నాడు అంటే, మీకు శ్రమ, యెహోవా దినం వచ్చే మీకు శ్రమ ఏమిటి అనగా అది వెలుగు కాదు, అది అంధకారము. ఎందుకంటే ఒకడు సింహంలో నుండి తప్పించుకొనగా, ఒకవేళ నేను సింహం నుంచి తప్పించుకున్నాను నువ్వు అనుకుంటున్నావేమో, అక్కడ తప్పించుకుంటే అక్కడ నీకు ఎవరు ఎదురవుతారంటే ఎలుగుబంటి ఎదురవును. జాగ్రత్త, నువ్వు సింహం నుండి తప్పించుకున్నా ఎలుగుబంటి ద్వారా నువ్వు తప్పించుకోలేవు. ఒకవేళ నువ్వు ఎలుగుబంటి నుండి తప్పించుకున్నావు నువ్వు అనుకున్నట్లయితే అక్కడ ఇంకొకటి చూడండి, నీవు గోడ మీద చేయి వేయగా వాడి కరిచినట్టు ఆ దినముండును. నువ్వు ఎక్కడి నుంచి తప్పించుకోవడానికి ఆస్కారము లేదు. ప్రేమించవాలన్నారా, ఎక్కడికక్కడే దేవుడు నీకు గాల వేసి ఉంచాడండి కదా. ఆయన గాల వేసి ఉంచాడు. నిన్ను ఆ రోజు ఏం చేస్తాడంటే ఒక గుండేస్తాడండి. నువ్వు అనుకుంటున్నావేమో నేను చక్కగా ఉన్నానని చెప్పేసి. ఒక ఇంజనీరు మరి గోడ కట్టే సమయంలో తాపి మేస్త్రి పని చేస్తుంటే ఇంజనీర్ వచ్చి ఏం చేస్తాడట, ఒక గుండేస్తాడు. బాగా తెలుసు కదండి, ఏది ఆ గోడ చక్కగా ఉందో లేదో పరీక్షిస్తాడు. ఒకవేళ ఆ గోడ చక్కగా లేకపోతే ఆ ఇంజనీర్ ఏం చేస్తాడంటే ఆ గోడని పడగొడతాడు. అదేవిధంగా యేసయ్య ఆనాడు ఆ యొక్క ఉగ్రత దినమందు వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా తప్పించుకోలేవు. ఎందుకు చేస్తారంటే ఆయన నీకు ఒక గుండె వేస్తాడు. ఏ గుండె అనేది తుగ్గుండు అంటారండి. తుగ్గుండు లేదా మత్తపు గుండు అని వాక్యంలో రాయబడ్డది. ఆ గుండె వేసినప్పుడు నీ జీవితం ఒకవేళ వంకరగా కనపడితే, ఒకవేళ నీ యొక్క జీవితం అనగా ఆయనకు సిద్ధపాటు లేకుండా, ఆయనకు ఇష్టమైనదిగా కాకుండా ఒకవేళ ఉన్నట్లయితే, నీ మీద ఆ యొక్క గుండు వేసినప్పుడు నీ జీవితం వంకరగా ఉంటే నువ్వు తప్పించుకోలేవు అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు అనుకుంటున్నావేమో నేను తప్పించుకుంటా అని చెప్పేసి, నువ్వు ఏమాత్రము తప్పించుకొనలేవు. అందుకే ఆయన చెప్పుచున్నాడు ఏమిటంటే, యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు. ఎందుకంటే అది ఎంత మాత్రము వెలుగు కాదు కానీ కేవలము అది చీకటై ఉండునని ఆయన చెప్పుచున్నాడు. ప్రేమించవాలన్నా, ఎందుకంటే వారు దహన బలులు ఇస్తున్నారు, దహన బలులు అర్పిస్తున్నారు, అనేక కార్యాలు చేస్తున్నారు, కానీ వారు ఇవ్వవలసినటువంటి వారికి హృదయాన్ని ఆయనకు ఇవ్వలేదు. అందుకే ఆయన చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలులారా, ఓ యూదులారా, నేను ఇలాగూ చేయబోచున్నాను కదా, నేను ఇలాగూ చేయబోచున్నాను కనుక మీ మనసులో మార్చుకోనండి. ఇంతకాలం మీరు బ్రతికినంత కాలం కూడా ఎవరిని మీరు ఆశ్రయించారంటే ఈ లోకాన్ని ఆశ్రయించారు, ఈ లోకాన్ని ఆశ్రయించారు. నేను మిమ్మల్ని కన్నాను, నేను మిమ్మల్ని పోషించాను, నేను నిన్ను విడిపించాను, నిన్ను నడిపించాను, కానీ నువ్వు నన్ను మర్చిపోయావు అని చెప్పి నేను లాగు చేయబోచున్నాను కనుక మిమ్మల్ని మీరు సిద్ధపరచుకున్నట్టుగా అనగా ఆయనను ఆశ్రయించుట. దేవునికి స్తోత్రం. ఆయనను ఆశ్రయించుట. అదే విధంగా మరి ఆమోస్ గ్రంథంలోనే మనం గమనించినట్లయితే 5వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించుడిలా మీరు బ్రతుకుదురు. దేవునికి స్తోత్రం. ప్రేమించగలరా, మరి ఆ యొక్క భయంకరమైన ఉగ్రత దినమునందు మీరు తప్పింపబడాలి అంటే, మీరు విమోచింపబడాలి అంటే, మీరు ఆయనతో కలిసి జీవించాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి? ఆయన అంటున్నాడు, నన్ను ఆశ్రయించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు నిజముగా బ్రతకాలని ఆశిస్తే, నువ్వు నిజముగా ఆ యొక్క శ్రమ దినం నుండి నువ్వు తప్పింపబడాలి నువ్వు ఆశిస్తే, మరి నీ జీవితంలో మరి మత సంబంధమైన కార్యములు నీలో ఉన్నాయా, లేకపోతే మతాచారములు మాత్రమే నీలో ఉన్నాయా? నిజముగా నువ్వు దేవుని అంగీకరించలేదా? లేకపోతే ఆనాడు ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజం మరి అనేకమైన సిగ్గుమాలిన కార్యాలు చేస్తూ స్త్రీలు సైతము తిని తాగి సంతోషించి భయంకరంగా జీవించినట్లు మనం చూస్తున్నాం. ప్రేమించబడాలా, ఆనాడు యూదులు ఇశ్రాయేలు జనాంగము కూడా మరి తాగి మత్తులై మరి మా దేశం, మా నివాసం, మా యొక్క జీవితం ఎంతో సుభిక్షముగా ఉన్నది అనగా సంతోషముగా ఉన్నదని చెప్పేసి మరి వారిని వారు మోసపరుచుకున్నట్లు మనం చూస్తున్నాం. ఒకవేళ నువ్వు కూడా అలాగ ఉన్నావా? నేను సంతోషంగా ఉన్నాను, నాకు ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఐశ్వర్యం ఉంది, కారు ఉంది, బంగ్లా ఉంది, ఉద్యోగం ఉంది,
అని నువ్వు అనుకుంటున్నావా? అవేమి నిన్ను రక్షించవు, అవేమి నిన్ను విడిపించవు. కేవలము నీవు ఆశ్రయించవలసినటువంటి ఆ యొక్క దేవాది దేవుడు, సర్వసైన్యులకు అధిపతి యెహోవా అయినటువంటి ఆ యొక్క శ్రీమంతుడు, ధనవంతుడు, కృపగల దేవుడైనటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించినట్లయితే, నీవు ఆయన్ను ఆశ్రయించినట్లయితే, ఆయన ఆశ్రయము, ఆయన నా దుర్గము, నేను నమ్ముకోదగిన సహాయకుడు నువ్వు చెప్పినట్లయితే, నీవు ఈరోజు బ్రతుకుతావు. నిన్ను ఆయన రక్షిస్తాడు, నీ పట్ల ఆయన కృప చూపుతాడు. ఆయన కృప నీ పట్ల బహు హెచ్చుగా ఉన్నది కనుక వాక్యం ఇచ్చిన నీవు నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవితాన్ని తీసివేసుకో. ఈరోజే నీవు దేవుని, జీవము గల దేవుని నువ్వు ఆశ్రయించు. నీ జీవితంలో అనేక కార్యములు జరుగుతాయి. నువ్వు ఎటువంటి శ్రమల్లో ఉన్నా సరే దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎందుకంటే ఆయన జాలిగల దేవుడు. మన యొక్క జీవితాలు మార్చుట కొరకు ఆయన మనల్ని హెచ్చరిస్తుంటాడు. హెచ్చరించినప్పుడు మన యొక్క జీవితాన్ని మనం మార్చుకోవాలి, మన నడవడిక మనం మార్చుకోవాలి. మనం తాగుడు బోతులం అయితే ఒకవేళ తాగుడు జీవితాన్ని మనం మార్చుకోవాలి. మనం ఏకలోక సంబంధం వ్యభిచారం అనగానే నేను వ్యభిచరించట్లేదు కానీ అనుకుంటున్నాయేమో. ఈ లోకంలో దేవుడు తప్ప నువ్వు దేని ప్రేమించినా అది వ్యభిచారం చేసినట్టే ప్రేమించిన సహోదరి సహోదరుడా. కనుక నీ యొక్క జీవితాన్ని నువ్వు మార్చుకో. జీవగల దేవుని మర్చిపోయినట్లయితే తిరిగి నువ్వు ఆయన్ను హత్తుకో, మరి నువ్వు ఆయనలో జీవించు. మరి దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించిన ఉన్నాడు. కనుక వాక్యం వింటున్న నీవు ఏం చేస్తావు? నీకు జీవితాన్ని మార్చుకో, నీవు ఆయన వైపు తిరుగు, నీవు ఆయన ఆశ్రయించు. దేవుడు నిన్ను దీవించుటకు సిద్ధంగా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరూ తల వంచండి, ప్రార్థించుకుందాం. దేవుడు మనందరితో ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుడు మన యొక్క జీవితాలను పరీక్షించుకోమని చెప్తున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలుని, యూదులని అనగా వారి యొక్క ఆయన యొక్క బిడ్డలని మరి పరీక్షించిన విధంగా, వారిని గద్దించిన విధంగా ఈరోజు మనము పరీక్షిస్తున్నాడు, మనల్ని గద్దిస్తున్నాడు. మన యొక్క మనసులో ఆయన చూడడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మన హృదయములు తెరిచి మరి ఆయన సన్నిధిలో మనం ఆయన ఆశ్రయిద్దాం. నీవు ఎట్టి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి ఆ జీవము గల దేవుడిని ఆశ్రయించినట్లయితే, అది ఎటువంటి శ్రమైనప్పటికీ కూడా, నీ కుటుంబంలో ఎటువంటి కష్టమైనప్పటికీ కూడా, నీ కుటుంబంలో శ్రమలైనప్పటికీ కూడా, నీ వ్యాధితో నువ్వు బాధపడుచున్నా, మరి లేకపోతే ఏ కష్టంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా, నీ యొక్క సమస్తమైన వ్యాధిని, సమస్తమైన బాధను, సమస్తమైన శ్రమను, నీ కుటుంబంలో ఉన్న సమస్తమైన శోధనను ఆయన తీసివేయటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ జీవితాన్ని సజీవ యాగముగా ఈనాడు నువ్వు దేవుని ఆశ్రయించి ఆయనకు సమర్పించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ఎక్కడ ఏ బాధలో ఉన్నా ప్రభువును ధ్యానించు, మరి ప్రార్థనలో నాతో ఏకీభవించు. జీవము గల పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా మీకు స్తోత్రాలు, వందనాలు. తను ఎంతసేపు నా తండ్రి మీ యొక్క కృపగల బలిష్టమైన నీడలను భద్రపరిచి ఈ దేశంలో ప్రభువా మరి మీ యొక్క కాపుదల మాకిచ్చి మీరు మమ్మల్ని బలపరిచింది మీకు స్తోత్రాలు, వందనాలు. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క శుభవార్త టీవీ ఛానల్ ద్వారా వాక్యం ఇచ్చిన నా పరలోకపు తండ్రి, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మరి మా తండ్రి, వారి కుటుంబంలో మరి మా తండ్రి అనేకులు మరి జ్వరంతో బాధపడుతున్న వారిని మీరు చూస్తున్నారు ప్రభువా, మీకు వందనాలు. వారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభువా. అనేకులు ప్రభువా తండ్రి మరి యాక్సిడెంట్ ప్రభువా తండ్రి పాలవుతున్నారు తండ్రి. మరి మా తండ్రి అనేక మంది లేకపోతున్నారు ప్రభువా. అనేక మంది ప్రభువా తండ్రి నాయన వారి యొక్క శరీరంలో అవయాలను కోల్పోతున్నారు తండ్రి. అనేకులు ప్రభువా మీ సన్నిధిలో అబ్బా తండ్రి మొరపెడుతున్నారు తండ్రి. వారి యొక్క మల ఆలకించండి ప్రభువా. అనేక బిడ్డలు ప్రభువా తండ్రి వివాహము కాకపోతే బాధపడుతున్నారు తండ్రి. నాయన వారిని దర్శించండి ప్రభువా తండ్రి. నాయన వారికి మంచి ప్రభువా వివాహ సంబంధాన్ని మా గొప్ప దేవ నా తండ్రి మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. మీరు సమకూర్చమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. మరి కుటుంబంలో ప్రభువా శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రభువా తండ్రి, భార్య భర్తలు ప్రభువా తండ్రి నాయన సమాధానం లేక ఉన్నారు ప్రభువా తండ్రి. వారిని ప్రభువా మీ యొక్క నామములో వారికి సమాధానం దయచేయమని కూడా ప్రార్థన చేయించున్నాము తండ్రి. అనేకులు ప్రభువా తండ్రి వ్యాధితో బాధపడుతుండగా తండ్రి వారిని ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. అనేకమైన బిడ్డలు ప్రభువా తండ్రి నాయన వారు ప్రభువా సరైన నిర్ణయం ప్రభువా చేసుకునేలాక మా పరలోకపు తండ్రి వారికి జీవితాలు తండ్రి పాడు చేసుకుని కూర్చోగా నా పరలోకపు తండ్రి వారికి మంచి జ్ఞానం దయచేస్తున్నారు తండ్రి. వారికి జీవితాలు మీరు మార్చమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. అయ్యా హాస్పిటల్ దగ్గర అపాధన మొరపడుచున్నగా తండ్రి వారి మొర ఆలకించి వారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభువా. అయ్యా బిడ్డలు లేక
ప్రభా తండ్రి అనేక మంది ప్రభా తండ్రి బాధపడుచుండగా నా తండ్రి వారికి గర్భాన్ని ప్రభా తెరవని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా మరి మా తండ్రి అనేక ప్రభా తండ్రి గర్భిణీ స్త్రీలు ప్రభా తండ్రి మా గొప్ప దేవ. అయ్యా మరి డెలివరీ ప్రభా తండ్రి మా గొప్ప దేవ సమయాల్లో భయపడుచున్నారు తండ్రి మా గొప్ప దేవ. వారి యొక్క మీరిచ్చు బహుమానం తండ్రి వారి చేతి మీదకి ప్రభా మీరు మీ చేతి వారికి అప్పగించబడి తండ్రి అల్పునే ప్రభా నా యొక్క ప్రార్థన మీరు ఆలోచించిన కొందరు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామందు స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.